అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి బ్యాచెస్ మొదలైనాయి ఆగస్టు నుంచి. సో మీరు దాని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. మీకు మిస్డ్ కాల్ ఇచ్చిన వాడు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీకు టోటల్ వివరాలు డాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్స్ ఎట్లా తీసుకునే విషయాలు మా ఆఫీస్ అసిస్టెంట్ చెప్తారు. ఈ అవకాశం వినియోగించుకోండి. ఇది ప్రతిష్టానం ఎస్బీఆర్ టాక్స్ కలిసి నిర్వహిస్తున్నాయి. మాతో పాటు అనేక మంది నిపుణులు మీకు గైడ్ చేస్తారు. ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో మీరు చేరితే మీ ఫ్యూచర్ బాగుంటుంది అనేటువంటి విషయము చాలా లోతైనటువంటిది, గంభీరమైనటువంటిది. కాబట్టి నిపుణులచే ఉండేటువంటి సలహాతోటి మీరు సరైనటువంటి కాలేజీ బ్రాంచ్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు 2024లో రౌండ్ 5 రౌండ్స్ ఉంటాయి జోసాలో. ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ ద్వారా ఉండేటువంటి ఎంట్రన్స్ ద్వారా వచ్చేటువంటి ర్యాంకుల ఆధారంగా ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTI అనేటువంటి కాలేజీల యొక్క కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. అని జోసా కౌన్సిలింగ్ అంటారు. ఆ జోసా కౌన్సిలింగ్లో మీకు ఎన్ఐటీలకు సంబంధించినటువంటి టాప్ ఎన్ఐటీలు ఏంటి, లాస్ట్ టైం 6 రౌండ్స్ ఉన్నాయి, 5 రౌండ్స్ ఉన్నాయి. 5 రౌండ్స్ తర్వాత మీకు ఏది కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏది టాప్లో ఉంది అనేటువంటి విషయం తెలుసుకుందాం. టాప్ అన్ని ఎన్ఐటీలను ఒక టాప్ ఆర్డర్లో మీకు పెడుతున్నాను. టాప్ నుంచి బాటం 32 ఎన్ఐటీలకు సంబంధించింది. దీనిలో రౌండ్ 2 హోమ్ స్టేట్, రౌండ్ 5 హోమ్ స్టేట్, రౌండ్ 5 అదర్ స్టేట్ ఉంది. మనం రౌండ్ 5 ఆధారంగా ర్యాంకులు ఇచ్చాము. సో రౌండ్ 5లో అదర్ స్టేట్ అంటే ఆల్ ఇండియా కేటగిరీ. ఇప్పుడు ఏపీ మనకు అదర్ స్టేట్ అవుతుంది, వరంగల్ ఏపీకి అదర్ స్టేట్. అట్లా అందరూ మీకు ఓపెన్గా ఇస్తే అదర్ స్టేట్ ప్రకారం టాప్ ర్యాంక్స్ ఇస్తే ఫస్ట్ ఎన్ఐటి తిరుచి ఫస్ట్ యథాతథంగానే 1224కి అయిపోతుంది. అదర్ స్టేట్ హోమ్ స్టేట్ అయితే తమిళ్లో ఇంత జేఈ పిచ్చి మనకు అంత లేదు కాబట్టి మీకు 5000 చిల్లర అయింది. చాలా అడ్వాంటేజ్, హోమ్ స్టేట్ వల్ల చాలా అడ్వాంటేజ్. తర్వాత సూరత్కల్ సెకండ్, లాస్ట్ టైం బహుశా వరంగల్ సెకండ్ అనుకుంటా, మనకు కరెక్ట్ నాకు తెలిసినంత వరంగల్ సెకండ్. అంటే హోమ్ స్టేట్ తీసుకుంటేనేమో మీకు వరంగల్ అయితే క్లియర్గా ఇప్పుడే సెకండ్ 2800, అది 2900. సో సూరత్కల్ కర్ణాటకలో కూడా పెరిగింది క్రేజ్, ఐఐటి క్రేజ్ పెరిగింది. సో 2920. సో మీకు హోమ్ స్టేట్ తీసుకుంటే సెకండ్ వరంగల్ అవుతుంది, కానీ అదర్ స్టేట్ తీసుకుంటే మాత్రం సెకండ్ సూరత్కల్ అంటే మంగళూరు దగ్గర ఉంటుంది. మన తెలంగాణ ఏపీ వాళ్ళు మంగళూరుకి వెళ్ళి మంగళూరు ఎక్స్ప్రెస్ నుంచి ఉడిపి పోయే తొవ్వలో మీకు కనిపిస్తుంది, సముద్రం పక్కన ఉంటుంది. వండర్ఫుల్ ఎన్ఐటి సూరత్కల్. సో ఎన్ఐటి కర్ణాటక అని కూడా అంటుంటారు, ఎన్ఐటి సూరత్కలే కాక. సో ఇది 1615. థర్డ్ ఎన్ఐటి వరంగల్ 2186. సో వరంగల్ కంటే ఆల్ ఇండియాలో సూరత్కల్కే ఎక్కువ డిమాండ్ ఉంది. సో బికాస్ ఆఫ్ ద బ్యూటీ అండ్ క్లైమేట్, చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది. వరంగల్ కొంచెం హాట్ క్లైమేట్, సో దానివల్ల అయి ఉండొచ్చు. బట్ ప్లేస్మెంట్స్ వాటిలో చూస్తే కొంచెం వరంగల్లే బెటర్. సో కాబట్టి సూరత్కల్ బ్యూటిఫుల్ ఐఐటి, మంచి క్లైమేట్ ఉంటుంది, మనకు బెటర్ ఫుడ్ ఉంటుంది, బెటర్ ఇన్ఫ్రా ఉంటుంది. సో బెస్ట్ 3-4 ఎన్ఐటీస్లో, బ్యూటిఫుల్ ఎన్ఐటీస్లో ఇదొకటి. సో వరంగల్, ఈ 3 కూడా సౌతే, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. సో 4th ఏపీ కూడా పాతదైతే ఏపీ కూడా ఉండేది నెక్స్ట్. సో 4th ఎన్ఐటి రూర్కెలా, ఇది వర్తీ ఎనఫ్. ఎన్ఐటి రూర్కెలా కొంచెం మానట్టుంది. రూర్కెలా లాస్ట్ టైం 4th లేనట్టుంది, 2940 ఉంది రూర్కెలా. బహుశా లాస్ట్ టైం నాకు గుర్తులేదు, కానీ ఎన్ఐటి రూర్కెలా బహుశా 4th ఉంది. సో ఇంచుమించు ఎన్ఐఆర్ఎఫ్ కూడా అట్లే పనిచేస్తుంది. రూర్కెలా వరంగల్ కంటే ముందు ఉన్నట్టుంది ఎన్ఐఆర్ఎఫ్. సో 4th, 5th మీకు ఎన్ఐటి అలహాబాద్ కూడా చాలా ఫాస్ట్ గురైంది. ఇంతకుముందు టాప్ 4thలో మీకు నాగ్పూర్ ఉండేది, 3rd, 4thలో నాగ్పూర్ ఉండేది. సో నాగ్పూర్ చాలా దూరం పోయింది. తర్వాత కాలికట్ ఉండేది, సో ఇది దూరం ఉండేది. అలహాబాద్ చాలా ఫాస్ట్ గురైంది. సో 4191. తర్వాత కాలికట్ 4482 కేరళ. అలహాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ అందరూ తెలిసినటువంటిది, త్రివేణి సంగమం, ప్రయాగరాజ్ అంటారు. పేరు అట్లే ఉంది కానీ ఊరి పేరు ప్రయాగరాజ్ మారింది. సో కాలికట్ 4482. ఇది మీకు జైపూర్ 4711. ఇది కూడా ఫాస్ట్ గ్రో అయింది. జైపూర్ దాదాపు 12-13 ఉండే ఒకప్పుడు, ఇది 12-13 ప్రాంతంలో జైపూర్ గ్రో అయింది. సో నాగ్పూర్ ఇక్కడ 5795, చాలా గ్యాప్ ఉంది ఇక్కడ. సో మీకు 5795కి వెళ్ళింది, చాలా దూరం ఉంది నాగ్పూర్. సో నాగ్పూర్ చాలా ఫాస్ట్గా ఉంది. ఎందుకో గత 7 ఏళ్ళ నుంచి చాలా డౌన్ అయిపోయింది. మంచి హైవేలో ఉంది, ఢిల్లీ హైవే, మంచి సిటీ, అన్నీ బాగున్నాయి కానీ బట్ దురదృష్టవశాత్తు నాగ్పూర్ డౌన్ అయింది. సో మధ్యలో ప్లేస్మెంట్ స్టాగ్నేట్ అయినాయి. సో ఇక్కడ వరకు ఒక తీరు ఉన్నాయి, ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ అన్ని దగ్గర ఉన్నాయి. మీరు చూస్తే ఫస్ట్ 3 అరౌండ్ 2000 దగ్గర ఉండే, 1200, 1600, 2100. తర్వాత అన్నీ 3000 నుంచి 4-5,000 మధ్య, 4700 మధ్యలో ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ 1000 జంప్ అయింది. ఇప్పుడు మీరు కూడా దగ్గర ఉన్నాయి. మీరు అలహాబాద్, కాలికట్, జైపూర్ అనేది జస్ట్ మీకు 600 తేడాలో 3 ఉన్నాయి. కానీ 4700 1200 జంప్ ఉంది మీకు నాగ్పూర్లో చూస్తే. 5795.
ఇది దగ్గర ఉంది. సో కురుక్షేత్ర, సో నాగ్పూర్ కురుక్షేత్ర పక్క కురుక్షేత్ర చాలా ర్యాపిడ్గా ముందుకు వచ్చింది 6,000. తర్వాత సూరత్ 7,100, సూరత్ 7,100కి వచ్చింది. సో సూరత్ కూడా చాలా ఫాస్ట్గా టాప్ 10లోకి వచ్చేసింది సూరత్ కూడా. సో కురుక్షేత్ర ఇది దగ్గరకు వచ్చేసింది. సూరత్ 7,100కి వచ్చేసింది. సో మీ కురుక్షేత్ర చాలా ఫాస్ట్ ఉంది, సూరత్ కూడా గ్రో అయింది బాగా. జంషెడ్పూర్ ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడ స్ట్రేంజ్. సూరత్ తర్వాత మీకు రకరకాలు ఉండేటివి. జంషెడ్పూర్ ముందుకు వచ్చింది. జంషెడ్పూర్ లాస్ట్ టైం కొంచెం కింద ఉన్నట్టుంది, మీకు దుర్గాపూర్ కంటే కింద ఉంటుంది. జంషెడ్పూర్ చాలా ఫాస్ట్ ఉంది. ఓల్డ్ NIT అంటే ఉమ్మడి బీహార్ సంబంధించిన NIT జంషెడ్పూర్. పాట్నా 2001లో బీహార్ జార్ఖండ్ విడిపోయినప్పుడు పాట్నాలో కొత్తగా ఏర్పడింది. మనకు తాడేపల్లిగూడెం లాగా పాట్నా, వరంగల్ లాగా జంషెడ్పూర్ 2001లో. సో అట్లా. సో జంషెడ్పూర్ మీకు ఆల్మోస్ట్ 8,744. సో ఇది 11వ ర్యాంక్. సో 12వది 8,018. ఢిల్లీ కూడా ఒక లేట్గా స్టార్ట్ అయింది ఇది, బట్ ఫాస్ట్ గ్రో అయింది. ఇది OC జనరల్ బాయ్స్ అండ్ మీకు CSC కట్ ఆఫ్ ఇది 8,018. సో 8,765. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్, దుర్గాపూర్లో 8,700. సో ఇది 13వ ర్యాంక్. తర్వాత NIT భోపాల్ 8,830. సో ఇది 14. భోపాల్ కొంచెం కింది తగినట్టుంది లాస్ట్ ఇయర్కు. తర్వాత NIT జలంధర్ 10,956. జలంధర్ బాగానే, ఇది ఓల్డ్ NIT బాగానే గ్రో అయింది, బట్ జలంధర్ నాట్ పెద్ద వరకు సజెస్ట్ లేదు. ఎందుకంటే ఆ పంజాబ్లో వాతావరణం సోషల్ కండిషన్స్ బాగాలేవు, కొంచెం డ్రగ్స్ రాకెట్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అదేమి ఉండదు, బట్ స్టిల్ అదే ర్యాంకుకి అంతకంటే బెటర్ వస్తుంది. కానీ నేను ఇది సజెస్ట్ చేయలేదు జలంధర్కి, మనం రికమెండ్ చేయలేదు జలంధర్ను, ఎందుకంటే ఆ 10,000కి ఇంకా మంచివి వస్తాయి. సో మీకు సిల్చార్ రికమెండ్ చేస్తాం మనం జలంధర్ బదులు, ఇంకా 1000 ఎక్కువ. సిల్చార్ మంచి క్యాంపస్ అస్సాంలో ఉంటుంది, బాగుంటుంది మీకు దానికంటే. 50% పంజాబీస్ ఉంటారు, కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో సిల్చార్ ఇష్యూస్ ఉంటాయని అది ఏం లేదు, బట్ బెటర్ దానికంటే అది సిల్చార్ బెటర్ NIT 11,930. 17 హమీర్పూర్ 12,000. ఇది కూడా కొంచెం ఇంకో ప్లేస్మెంట్ తగ్గింది, మంచి బ్యూటిఫుల్ NIT 12,226. NIT గోవా 12,501. ఇవన్నీ సుమారు 12,000 ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ 3 సిల్చార్, హమీర్పూర్, గోవా కూడా దగ్గర ఉన్నాయి. సో గోవా బికాజ్ ఆఫ్ క్లైమేట్, ట్రాన్స్పోర్ట్ కోసం ముందుకు వచ్చింది, ఇప్పుడు స్థాయి అంత లేనట్టుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ మీద రైల్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, సో మహారాష్ట్ర దగ్గర ఇవన్నీ కాబట్టి దానివల్ల గ్రో అయినట్టు, అందుకని స్టాండర్డ్స్ అంత లేను. సో మీకు NIT రాయ్పూర్ 13,117. ఇది ఛత్తీస్గఢ్. ఇది కూడా కొత్త 2001 కొత్త రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డది. ఇది కూడా అంత గ్రోయింగ్ కాలేదు, మనం కూడా పెద్ద రికమెండ్ చేయలేదు, ఎందుకంటే 13,000లోకి వచ్చిన మిగతా వాళ్ళకు ఉన్నాయి. పాట్నా రాయ్పూర్ ఒకటే స్టార్ట్ అయింది. 14,427. అదే ఉత్తరాఖండ్, ఈ 3 ఒకటే స్టార్ట్ అయినాయి 2001లో. సో NIT షిబుపూర్ ఇది కొత్తగా NIT ఇది యాక్చువల్గా GFTI ఉండే. షిబుపూర్ మంచి ఇన్స్టిట్యూట్, వెరీ ఓల్డ్ అండ్ వెరీ ప్రెస్టీజియస్. బహుశా 150 ఏళ్ళ కంటే పైనుంచి స్టార్ట్ అయింది. ఇది మంచి ఇన్స్టిట్యూషన్. 14,100. ఇంతకుముందు GFTI నుంచి NIT అయింది. సో ఉత్తరాఖండ్ ఇది కూడా చెప్పాను కదా ఇంతకుముందు, ఇది శ్రీనగర్లో ఉంటుంది. ఈ శ్రీనగర్ వేరు, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వేరు. ఉత్తరాఖండ్లో ఒక శ్రీనగర్ ఉంటుంది, నేను వెళ్ళిన అక్కడికి. మీకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వేరు, ఇది వేరు. సో 18,039. పుదుచ్చేరి 18,515. పుదుచ్చేరి. సో పుదుచ్చేరి కూడా కొంచెం ఇంకా ఇన్ఫ్రా డెవలప్ కాలేదు, గ్రీనరీ లేదు, కొంచెం బిల్డింగ్లో ఇష్యూస్ ఉన్నాయి. 18,515. NIT ఆంధ్రప్రదేశ్ 18,515. ఇది కొంచెం పుదుచ్చేరి కంటే కూడా ముందు ఉండాలి, ఉత్తరాఖండ్ కంటే ముందు ఉండాలి, బహుశా షిబుపూర్ కింద కంటే ముందు ఉండాలి. మీకు 18,548. సో పెద్ద సిటీ కాకపోవడము, పెద్ద ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ లేకపోవడము, అట్లాంటి రీజన్స్ వల్ల మీకు దూరం వచ్చింది 18,548. సో 20,039. సో మేఘాలయ 25. ఈ నార్త్ ఈస్ట్లో మంచి NIT ఇది. NIRF కూడా బాగుంది, మంచి ఉంది. 20,000కు NIT మేఘాలయ వచ్చింది. మేఘాలయలో లా అండ్ ఇష్యూస్ లేవు మీకు. NIT అగర్తల కూడా పీస్ఫుల్లే, మీకు లా అండ్ ఇష్యూస్ లేవు. 20,298. మీకు అగర్తల 26. సో ఫస్ట్ నార్త్ ఈస్ట్ది మీకు 25 వచ్చింది, అంటే సిల్చార్ మినహాయిస్తే ఫస్ట్ నార్త్ ఈస్ట్ మీకు 25 దాకా వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అగర్తల 20, ఇది ఇంతే, మీకు ఎంత, మీకు 26. శ్రీనగర్ 27, 21,000 ర్యాంక్ 27. ఈ శ్రీనగర్ అంటే ఇది మీకు అది జమ్మూ కాశ్మీర్లో. సో కాశ్మీర్ నార్త్ ఈస్ట్ కాకపోవచ్చు, ఇవన్నీ కూడా కొంచెం
కొంచెం ప్రాబ్లమాటిక్ ఏరియాస్ కింద కౌంట్ అయితే సిక్కిం 28,284, అరుణాచల్ ప్రదేశ్ 28,514, మణిపూర్ 30,611. సో నాగాల్యాండ్, మిజోరాం లాస్ట్ అన్నిటికంటే. సో మీరు శ్రీనగర్ మీకు వీటి వరకు వెళ్ళొచ్చు. మీకు నగర్ అరుణాచల్ ప్రదేశ్ కాకపోయినా కూడా మీరు శ్రీనగర్ అగర్తలా వరకు వెళ్ళొచ్చు. అగర్తల వరకు ఫైన్, అగర్తల వరకు 20,000 వరకు వెళ్ళొచ్చు. ఇది 32 NITలకు సంబంధించిన వివరాలు మిత్రులారా. మీకు SBR టాక్స్ ప్రతిష్టానం కలిసి మీకు కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది ఇంజనీరింగ్ గైడెన్స్ ఇస్తుంది. మీకు కావాల్సుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మీకు అన్ని వివరాలు చెప్తారు, కావాల్సిన గైడెన్స్ తీసుకోవచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.